కాలం అనేక యుగాల్ని దాటి వచ్చింది. ధర్మం క్షీణించింది. లోకంలో కలుషితం పెరిగింది. అప్పుడు సృష్టిలో ఓ బీజం పడింది. అది సాధారణం కాదు. హరిహర శక్తుల కలయికతో పుట్టబోయే దివ్య శక్తి యొక్క బీజం. కైలాస పర్వతంపై శివుడు పార్వతీదేవితో కూర్చొని భవిష్యత్తులో ధర్మం క్షీణించే కాలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభో, భవిష్యత్తులో ధర్మం క్షీణిస్తే లోకానికి ఏం జరుగుతుంది? అప్పుడు నేను శాస్త్ర రూపంలో భూమిపై అవతరిస్తాను. ధర్మాన్ని నిలబెట్టే శక్తిగా, సత్యాన్ని రక్షించే రూపంగా పుడతాను. ఆ మాటలు కాలంతో పాటు మంత్రంలా మారాయి. అక్కడే ఆ బీజం పడింది. ధర్మ పునరుద్ధరణకు పునాది. శాస్త అంటే శాసించే శక్తి. ఇది రెండు దివ్య శక్తుల సమ్మేళనం. ఒకటి గురుశక్తి అయ్య, మరొకటి పాలించే శక్తి అప్ప. వీటిద్దరి కలయికే అయ్యప్ప. అందుకే అంటారు అయ్య ప్లస్ అప్ప అయ్యప్ప అని. కాలం ఆ దివ్య బీజాన్ని యుగాల పాటు కాపాడింది. మన్వంతరాలు మారినా ఆ సంకల్పం నిలిచిపోయింది. లీలాదేవి దత్తాత్రేయుని శాపం. భూమి మీద దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశంతో అవతరించాడు. అతని భార్య లీలాదేవి త్రిమాతల లక్ష్మి, సరస్వతి, పార్వతి మిశ్ర రూపం. ఒకరోజు దత్తాత్రేయుడు ఆమెతో చెప్పాడు, నేను ఇక గృహస్థ జీవితం విడిచి సన్యాస మార్గం ఎంచుకుంటాను. అప్పుడు లీలాదేవి, ఇంత చిన్న వయసులో సన్యాసం నేనొప్పుకోను. ఆ మాటలతో గగనం స్తంభించిపోయింది. దత్తాత్రేయుడు ప్రశాంతంగా కళ్ళు తెరిచి చూశాడు. నీ అహంకారం వల్ల రాక్షస వంశంలో పుడతావు. మరి నువ్వు నా ప్రేమలో పడతావు. నన్ను వెతుక్కుంటూ వస్తావు. ఇలా ఆ ఇద్దరి మాటలతో శాప బీజం పడింది. కాలం దానిని భవిష్యత్తు కోసం దాచింది. మహిష వంశం ప్రారంభం. శాపం ఫలించింది. కారంభుడి ఇంట్లో లీలాదేవి మహిషిగా జన్మించింది. కారంభుడు, రాంభాసురుడు అన్నదమ్ములు. దేవతలను జయించే శక్తి కోసం తపస్సుని ప్రారంభించారు. ఇంద్రుడు వారి తపస్సు చూసి భయపడ్డాడు. వీరికి వరం వస్తే దేవతలు ఓడిపోతారని తెలుసుకున్నాడు. అందుకే మొసలి రూపంలో వచ్చి కారంభుణ్ణి నీటిలో నుంచి లాగి చంపేశాడు. రాంభాసురుడు కోపంతో తన తలని కుట్టుకున్నాడు. ఆ అగ్నిలో నుంచి అగ్నిదేవుడు ప్రత్యక్షమై వరమిచ్చాడు. నీ చూపులో కామవాంఛ పుట్టించిన స్త్రీ వలన ముల్లోకాలను జయించే కుమారుడు పుడతాడు. యక్షిని మహిషాసురుని పుట్టుక. రాంభాసురుడు దారిలో ఒక యక్షిణిని చూశాడు. ఆమె ఆట పట్టించడానికి మహిషి రూపం తీసుకుంది. ఆ రూపం చూసి రాంభాసురుడు మోహించి శృంగారం చేశాడు. ఆ గర్భంలో పుట్టినవాడే మహిషాసురుడు. అతను బ్రహ్మను ప్రసన్నం చేసి వరం పొందాడు. స్త్రీ తప్ప ఎవ్వరూ నన్ను చంపలేరు. ఆ వరంతో అతడు 3 లోకాలను జయించాడు. త్రిమూర్తులు తమ శక్తులను కలిపి దుర్గామాతను సృష్టించారు. ఆమె మహిషాసురుణ్ణి యుద్ధంలో సంహరించింది. ఆ రోజే దసరా ప్రారంభమైంది. మహిషి పుట్టుక దుర్మార్గానికి కొత్త రూపం. మహిషాసురుడు చనిపోయిన మహిష వంశ బీజం మళ్లీ పుట్టింది. ఆమె పేరే మహిషి. ఆమె బ్రహ్మను ప్రసన్నం చేసి మరింత భయంకరమైన వరాలు పొందింది. అప్పుడు మహిషి, నా రక్తం నేలపై పడితే రాక్షస సైన్యం ఉండాలి. నేను నేల మీద ఉన్నంత వరకు చావకూడదు. శివుడు మరియు విష్ణువు కలయికలో పుట్టినవాడే నన్ను చంపగలడు. ఆ వరంతో భూమి మీద మళ్లీ అంధకారం వ్యాపించింది. దేవతలు శివుడు, విష్ణువును ప్రార్థించారు. సముద్ర మదనం, శివమోహిని అవతారం. సముద్ర మదనం జరిగింది. విష్ణువు మోహిని అవతారంలో ప్రత్యక్షమై దేవతలకు అమృతాన్నిచ్చాడు. ఆ తరువాత నారదుడు కైలాసానికి వెళ్లి మోహిని అందాన్ని పొగిడాడు. అప్పుడు శివుడు నవ్వుతూ, పార్వతి కంటే అందమైన రూపం ఎలా ఉంటుంది? విష్ణువు మోహిని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపాన్ని చూసి శివుడు మైమరిచిపోయాడు. అది సాధారణ మోహిని కాదు, పార్వతీదేవి అనుగ్రహంతో పుట్టిన శివమోహిని అవతారం. శివుని సృష్టి శక్తిని పరీక్షించేందుకు కాలం సృష్టించిన మాయ. ఆ క్షణంలో హరిహర శక్తులు కలిశాయి. ఆ కలయికలో పుట్టింది ఒక దివ్య కాంతి. హరిహరసుతుడు అయ్యప్ప స్వామి. అయ్యప్ప హరిహర శాస్త. ఆ క్షణంలో హరిహర శక్తులు కలిశాయి. ఆ దివ్యకాంతి పుట్టింది. దేవతలందరూ నమస్కరించారు. అదే హరిహరసుతుడు అయ్యప్ప స్వామి. ఆయన పుట్టుకతో ధర్మం మళ్లీ నూతన కాంతిని పొందింది. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. మహిషి వధ ఎలా జరిగింది? పాండాలరాజు ఆ దివ్య శిశువుని ఎలా కనుగొన్నాడు? శబరిమల ఆలయం ఎలా ఏర్పడింది? ఇవన్నీ తదుపరి భాగంలో తెలుసుకుందాం. మరి ఈ కథ నచ్చితే ఒక చిన్న కోరిక, లైక్ చేయండి. కామెంట్లు స్వామియే శరణమయ్యప్ప అని రాయండి. ఈ వీడియోని మీ స్నేహితులకు షేర్ చేయండి. మన చరిత్రలోని నిజాలను మరింత మందికి తెలిసేలా చేద్దాం. ప్రతి స్వామిమాల వేసిన భక్తుడు ఈ కథను షేర్ చేసి మరొకరి సందేహాన్ని తీర్చండి. స్వామియే శరణమయ్యప్ప.